రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థిగా 2029 ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి ఇండియా కూటమి సమావేశంలో చర్చ జరిగింది సార్ ప్రధాన అభ్యర్థిగా ఇండియా కూటమికి రాహుల్ గాంధీ అంటే మోదీ ముందు రాహుల్ నిలబడగలుగుతారు. ఇప్పుడు నిలబడమా నిలబడకపోవడమా తర్వాత సంగతి, ఇంకెవరైనా నిలబడేటోళ్ళు ఉన్నారా అన్నది పాయింట్ కదా. సో ఇప్పటికీ కూడా మోడీ రేటింగ్స్ లేటెస్ట్ రేటింగ్స్ చూసినా 55% మోడీకే ఉంది, రాహుల్ గాంధీకి 27% ఉంది. అంటే రాహుల్ది గణనీయంగా పెరుగుతోంది, మోడీది కాస్తంత తగ్గుతోంది, ఇద్దరి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఈ 3 పాయింట్స్ 3 ఫ్యాక్ట్. రాహుల్ గాంధీ పాపులారిటీ ఏమో గణనీయంగా పెరుగుతోంది 1, 2 మోడీ పాపులారిటీ ఏమో స్వల్పంగా తగ్గుతోంది. మూడవది ఏంటి, రాహుల్ గాంధీతో పోలిస్తే మోడీ పాపులారిటీ చాలా చాలా ఎక్కువ, డబుల్. ఈ 4వ ఫ్యాక్ట్ ఏంటి, అపోజిషన్ లో మరెవరు లేరు కనీసం దగ్గరలో కూడా. ఈ 4 ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఎవరు మరి ఇండియా కూటమికి కాంగ్రెసే నాయకత్వం అనుకున్నప్పుడు ఆ పార్టీ నాయకులే రాహుల్ గాంధీ నాయకుడు అవుతాడు కదా, ఇంకెవరు అవుతారు? అయితే ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందు ప్రకటించి వెళ్తారా, వెళ్లాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి వెళ్ళారు, తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించి ఎన్నికలకు పోయినరా? చెప్పండి, బెంగాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి పోయారా? మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో బీజేపీ గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇక్కడ ఎక్కడైనా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి వెళ్ళారు ఎలక్షన్స్ కు? వెళ్ళలేదు కదా. అంటే మీరేమో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు పోతారు, ఇండియా కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని అడుగుతారు. న్యాయమాది తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు తప్ప పలానా బీసీ అని చెప్పిండ్రా? అదే బీఆర్ఎస్ మేము కేసీఆర్ ముఖ్యమంత్రిగా పోతున్నాం, మీరు ఎవరితో పోతున్నారు అడిగితే ఎవరైనా ఆన్సర్ చెప్పిండ్రా? అందువల్ల ఏ రాజకీయ పార్టీ అయినా ముందుగా ఎన్నికలకు ముందు నాయకుని ప్రకటించి వెళ్ళాలని ఎక్కడా రూల్ లేదు. ఆ మాటకొస్తే రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము వెళ్తామని చెప్పితే మిత్రపక్షాలకు ఇబ్బంది. ఇప్పుడు కేరళలో కమ్యూనిస్టులు పోటీ చేస్తున్నారు, వాళ్ళు రేపు 2029 లోక్సభ ఎలక్షన్స్ కు మాకు రాహుల్ గాంధీ మా నాయకుడు, మా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే లెఫ్ట్కి ఎవరు ఓట్లేస్తారు? లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ చాలా పోటీ ఉండగా, ఢిల్లీలో పంజాబ్లో ఉన్న ఆప్ మా నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పి ఓట్లు అడుగుతూ పడతాయా? బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మా నాయకుడు రాహుల్ గాంధీ అంత పడతాయా? మా నాయకురాలు మమతా బెనర్జీ అంటే ఎకదాల పడాలి, ఎంత పడినా కొద్దో గొప్ప. యూపీలో అఖిలేష్ యాదవ్ నాయకుడు అంటే పడతాయి తప్ప రాహుల్ గాంధీ మా నాయకుడు అంటే సమాజ్వాదీ పార్టీ ఓట్లు వేస్తారా? అందువల్ల ఈ రియాలిటీ వాస్తవం. మీరు ముందు ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఇండియా కూటమికి వచ్చే ఓట్లు కూడా రావు. అందువల్ల అది ఇండియా కూటమి బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమి అనేది ప్రీ ఎలక్షన్ సాధ్యం కాదు. ఇట్ ఇస్ ఎ పోస్ట్ పోల్ కోalition. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు అవకాశం కదా కాంగ్రెస్ నాయకుడు అవుతాడు కావచ్చు, కానీ అది ముందుగా ప్రకటిస్తే ఏ రకంగా వెళ్ళి ఓట్లు అడుగుతారు? తర్వాత కాంగ్రెస్ పార్టీ బిల్లులు, రాహుల్ గాంధీ బిల్లులు మిగతా పార్టీలంతా ఎందుకు చెల్లించాలి? ఇవాళ రాహుల్ గాంధీ అంటే మోడీకి కేక్ పాక్ అవుతోంది, కాంగ్రెస్ పార్టీతో గెలవడం బీజేపీకి సులభం అవుతోంది. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అన్న కంపారిజన్ వచ్చినప్పుడల్లా మోడీ లాభపడుతున్నాడు. దీనివల్ల మిగతా పార్టీలు ఎందుకు బిల్లులు కడతారు? బిల్లు కట్టాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్, ఆ పార్టీకి తిరుగులేని నాయకుడు రాహుల్ గాంధీ. ఇండియా కూటమిలో టవరింగ్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ. కానీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ముందు ప్రకటించాల్సిన అవసరము లేదు, ప్రకటిస్తే వచ్చే ప్రయోజనము లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ పోస్ట్ పోల్ అరేంజ్మెంట్.